వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను విజయవాడ నుంచి మేము మంగళగిరి పానకాల స్వామి టెంపుల్, యాక్చువల్గా పానకాల స్వామి టెంపుల్ కాదు, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి విజిట్ చేసాము. సో ఆ వ్లాగ్ మీకోసం తీసుకొచ్చానండి. సో మేము కృష్ణా బ్యారేజ్ నుండి మన గుంటూరు మంగళగిరి రూట్లో వెళ్ళామన్నమాట. సో ఇది బ్యారేజ్ దగ్గర మనకి బోటింగ్ స్పాట్. సో ఇక్కడ బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి బోటింగ్ చేయొచ్చు. మేము వెళ్ళిన రోజు అనుకోకుండా కొంచెం వాన పడిందండి. సో దానివల్ల కొంచెం ఎక్కువ కవర్ చేయలేకపోయాను. బట్ నేను ఏదైతే చేయగలిగానో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది మన సీతానగరం అన్నమాట. పరిపూర్ణానంద స్వామి ఉన్నారు కదండి, ఆయన ఆశ్రమం ఇక్కడ ఉంది సీతానగరంలో. ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా టూర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రూట్లో మనం అలా వెళ్తూ ఉంటే స్ట్రైట్గా మనకి మంగళగిరి వస్తుందన్నమాట. సో మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ ఎంతో మహిమగల టెంపుల్ అండి. కానీ మేము పైకి వెళ్ళి కొండకి దర్శనం చేసుకోలేకపోయాము. కింద లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనము. ఇది టెంపుల్ రోడ్ అండి, మంగళగిరి టెంపుల్ రోడ్. మీరు కొంచెం చూస్తే అక్కడ గోపురం కనిపిస్తుంది, గాలి గోపురం. అసలు మంగళగిరిలో మనం ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది గాలి గోపురానికేనండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పానకాల స్వామి టెంపుల్ కొండ మీదది ఓన్లీ 3 o'clock వరకే ఉంటుందండి. ఆ తర్వాత కొండపైన దర్శనం ఉండదు. సో అందుకోసం ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీగా వెళ్ళాలి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంటుందో గాలి గోపురము. సో ఇది మెయిన్ గోపురం అండి. మొత్తం 4 ప్రాకారాలకి 4 గోపురాలు ఉంటాయి. సో ఈ దారి నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఇదిగోండి ఇక్కడ మనకి ధ్వజస్తంభం, దాని తర్వాత గరుత్మంతుని ఆలయం, ఎదురుకుండానే లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. పక్కనే మనకి లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు. ఆ తర్వాత చుట్టుపక్కలంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇది పాలవృక్షం అండి. నారద మహాముని శాపం వల్ల ఇక్కడ పాలవృక్షం కింద దేవతా వృక్షం వెలిసిందనమాట. దీనికి ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. ఎవరికైనా ఒక కన్ఫ్యూజన్ ఉంటే చెప్తాను చూడండి. మంగళగిరిలో 2 ఆలయాలు ఉన్నాయి. కింద వైపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండ మీద పానకాల స్వామి ఆలయం. సో మేము ఓన్లీ కింద లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శనం మాత్రమే చేసుకున్నామండి. సో అది నేను మీకు చూపిస్తున్నాను. సో పానకాల స్వామి టెంపుల్ మాత్రం ఓన్లీ ఆఫ్టర్నూన్ 3 వరకే ఉంటుంది. సో మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల మేము పైకి వెళ్ళలేదు దర్శనానికి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. అఫ్కోర్స్ విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలుస్తుందని చెప్పి చెప్తున్నానండి. ఇక్కడ దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మేము పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి విజిట్ చేసామండి. అక్కడ కానీ టెంపుల్ క్లోజ్లో ఉంది. నేను చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే ఎర్లీగా వెళ్తే మనకి అన్నీ కవర్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు వసతి గృహ సదుపాయం కూడా ఉందండి. అలాగే మార్నింగ్ 11 o'clockకి అన్నదానానికి కూడా, అంటే అన్నప్రసాదానికి కూడా టికెట్స్ ఇస్తారు. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు తప్పకుండా అన్నప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది బయటకు వచ్చేసినాక ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ దారి నుంచి వెళ్తే మెట్ల దారి వస్తుంది కొండ మీదకి. అక్కడ మనం మెట్లెక్కి పానకాల స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇదే నేను చెప్పిన వసతి గృహం అన్నమాట. అట్లానే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందండి. తప్పకుండా కుదిరిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ ఎంతో పురాతనమైన కోనేరు ఉందండి. కాకపోతే ఇదంతా కూడా కోనేరు పాడైపోయిందనమాట. దీన్ని రెనోవేట్ చేస్తున్నారు. సో చూసారా ఎంత పెద్ద కోనేరో. సో మన బన్సీలాల్పేటలో ఎట్లయితే స్టెప్ వెల్ రెనోవేట్ చేశారో హైదరాబాద్లో, సో ఇక్కడ కూడా ఈ కోనేరుని రెనోవేట్ చేస్తున్నారు. రెనోవేషన్లో ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా కనపడిందండి. సో మీరు వెళ్తే తప్పకుండా ఒకసారి చూడండి. ఎంత పెద్దదో చూడండి కోనేరు. చాలా లోతుందండి. మొత్తం రెనోవేట్ చేస్తున్నారనమాట. సో అదండి ఇవాల్టి వీడియో. ఇంకా మీకు టెంపుల్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.